మేటపల్లిలోని అంబేద్కర్ స్టేడియంలో ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఎంపీఎల్ సీజన్ 3 క్రికెట్ టోర్నమెంట్ విజేతలుగా నిలిచిన క్రికెట్ జట్టుకు బహుమతులు ప్రధానోత్సవంలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. మేటపల్లిలో జనవరి 1వ తేదీన ప్రారంభమైన ఎంపీఎల్ సీజన్ 3 క్రికెట్ టోర్నమెంట్లో 9 టీంలు పోటీ పడగా ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ పోటీలో బహుమతులు ప్రధానోత్సవంలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరు విజేతలుగా నిలిచిన ఎస్ఆర్జే క్రికెట్ జట్టుకు రన్నర్గా నిలిచిన రాహుల్ స్టిక్కర్స్ క్రికెట్ జట్లకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా ప్రయాణించాలని, చదువుతో పాటు క్రీడలను రాణించాలని, ఎలాంటి గడువులకు వెళ్లకుండా మంచి స్ఫూర్తితో స్నేహంగా వెలుగుతూ ఎలాంటి చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా క్రీడలు రాణించాలని తెలిపారు. ఇంత బ్రహ్మాండంగా ఇంత మంచి మా యువకులు స్ఫూర్తిగా నిలిచినందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. మొట్టమొదట స్టార్ట్ చేయకముందు అర్జున్ కి, రాకేష్ కి ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టింది. ఇది మామూలు విషయం కాదు. ఇంత బ్రహ్మాండంగా ఒక స్పీచ్ ఆర్గనైజ్ చేయండి. థ్యాంక్ యూ ఇద్దరు కూడా. ఇప్పుడు అన్నిటికంటే ఇవాళ అర్జున్ బ్యాటింగ్ బ్రహ్మాండంగా ఉండే, అది మొత్తం నాకు చూడలే కాబట్టి ఏమనుకోవద్దు. కొద్దిగా లాస్ట్ వచ్చాక అర్జున్ బ్యాటింగ్ బ్రహ్మాండంగా ఉండే, వెళ్ళిపోయాడు అర్జున్. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు రాహుల్ మాట్లాడిన మాటలు బాగా నచ్చాయి నాకు. అందరు విన్నారు కదా, ఏమన్నాడు, ఎవరు గెలిచినా పర్లేదు మనందరం కలిసి గెలిచినామని చెప్పాడు. అది మన స్ఫూర్తి. ఎప్పుడు అదే స్ఫూర్తితో క్రికెట్ ఆడాలి మనందరం కూడా. దానికి తోడు గంగాధర్ సార్ కూడా మంచి మాట చెప్పిండు. ఏం చెప్పిండు? ఈ క్రికెట్ శారీరక, మానసిక, సామాజిక, సాంఘిక అంటే అర్థమైందా? అంటే దీంట్లో బలమే కాకుండా మన మైండ్ బలం పెరుగుతుంది, దానికి తోడు సమాజంలో ఉండే మనందరం కూడా యూనిటీ పెరుగుతుంది అని చెప్పారు సార్. ఇంత మంచిగా క్రికెట్ ఆడినందుకు మీ అందరికి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకో చిన్న విషయం చెప్పాలి. మీ అందరు కూడా ఆనందంగా ఉంది. 200 మంది వాళ్ళ గ్రౌండ్ ఉన్నది. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. 200 మంది పిల్లగాళ్ళు. మీకు తెలుసు కదా, ప్రపంచంలో 30 ఏళ్ల వయసు లోపల అత్యధికంగా యువకులు ఏ దేశంలో తెలుసా మీకు? భారతదేశంలో ఉన్నారు. అట్లా మన భారతదేశంలో ఎక్కువ మంది యువకులు కాబట్టి అందరు గ్రౌండ్ లో ఉంటే ఆనందం. ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న పాపం ఒక జర్నలిస్ట్, అంటే ఒక 3 రోజుల క్రితం జరిగింది, నిన్న చూడడానికి పోయినాను. ఆ జర్నలిస్ట్ దగ్గర పోతే కాలు విరిగిపోయినాను పాపం. మన మెట్పల్లిలో ఎట్లా అయింది యాక్సిడెంట్ అంటే, ఎవరో 2 పిల్లగాళ్ళు గాంజా దాగి వచ్చి ఉద్దేశించారు. సో మీ అందరి నుంచి కోరేది, ఇక్కడ ఉన్న అందరు క్రీడాకారులు, మంచి పిల్లలు, మీ అందరినీ కోరేది ఒకటే. మీకు తెలిసిన మిత్రులు ఉంటారు, ఒకరో ఇద్దరు ఎక్కడో చెడిపోయిన వాళ్ళు ఉంటారు. సో దయచేసి మీతో కోరేందంటే వాళ్ళని కూడా మన సమాజంలో తీసుకురండి అని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాను. దానికి